న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసుల మిమ్మల్ని చంపితే ఎవరు వస్తారు? వారి పిల్లల్ని తిడతా వల్ల నాకు అడుగులారా మిమ్మల్ని. బాధితుల పక్షాన నిలిస్తే కేసుల వారి కుటుంబాన్ని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని నోటికొచ్చినట్టు తిడుతుంటే, యాదవులపై దాడి జరిగితే మౌనం పాటించాలా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ప్రాణానికి, ఆస్తులకి ఎటువంటి రక్షణ లేదు. కాబట్టి న్యాయం కోసం గొంతెత్తిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ గారిపై కేసు నమోదు చేయడం, న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసుల, బాధితుల పక్షాన నిలిస్తే కేసుల, యాదవులపై దాడి జరిగితే మౌనం పాటించాలా? ప్రకాశం జిల్లా ఈదుమూడి ఘటన మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గొర్రెల కాపరుల తలలు పగలగొట్టి కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం తీవ్ర అన్యాయమని యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. అదే సమయంలో బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం గొంతెత్తిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ గారిపై కేసు నమోదు చేయడం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని యాదవ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఎక్కడా? బాధితులకు న్యాయం ఎక్కడా? న్యాయం అడిగిన నాయకుడిపై కేసు ఎందుకు? ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు కాక శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా నాగార్జున యాదవ్ గారిపై కేసు పెట్టడం వెనుక రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని యాదవ సంఘాలు పేర్కొన్నాయి. నాగార్జున యాదవ్ గారి వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం చేకూర్చాయంటూ కేసు పెట్టడం హాస్యాస్పదమని యాదవ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బాధిత యాదవ కుటుంబాల ఆవేదన కంటే ప్రభుత్వ ఇమేజ్ ముఖ్యమా? డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐ శేషగిరిరావు వంటి అధికారులు చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నవారు అని బాధితుల పక్షాన నిలిచిన వారిపైనే కేసులు నమోదు చేయడం చట్టంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని యాదవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాడి యాదవులపై జరిగింది, అవమానం యాదవులపై జరిగింది. కేసు మాత్రం న్యాయం అడిగిన యాదవ నేతపై పెట్టారు. యనమల నాగార్జున యాదవ్ గారిపై పెట్టిన కేసు కేవలం ఒక వ్యక్తిపై పెట్టిన కేసు కాదు. ఇది న్యాయం కోసం గొంతెత్తిన మొత్తం యాదవ బీసీ సమాజంపై పెట్టిన కేసుగా యాదవుల గళాన్ని కేసులతో ఆపలేరు. న్యాయం కోసం పోరాటాన్ని బెదిరింపులతో నిలిపివేయలేరు. బాధితులకు న్యాయం జరిగే వరకు యాదవ సమాజం వెనక్కి తగ్గదు. ఈదుమూడి బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. యనమల నాగార్జున యాదవ్ గారిపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించాలి. ఇది వ్యక్తిగత పోరాటం కాదు, ఇది యాదవుల ఆత్మగౌరవ పోరాటం. ఇది బీసీల న్యాయ పోరాటం. ఇది అన్యాయానికి వ్యతిరేకంగా లేచిన ప్రజాగళం. న్యాయం అడిగితే కేసులు పెడతారా? యాదవ సమాజం మౌనంగా ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ అన్యాయానికి గట్టి సమాధానం చెబుతుంది. ఈదుమూడు గ్రామంలో ఒక సంఘటన జరిగింది. చాలా బాధాకరమైన సంఘటనే. జూన్ 7వ తేదీన ఈ సంఘటన జరిగితే ఆంధ్రప్రదేశే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా దీన్ని చూసి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరిగిందో చూద్దాం. చంద్రబాబు నాయుడు అండ్ కో ఈడుమూడు గ్రామంలో చేసినటువంటి అరాచకాలను ఒకసారి వీడియోలో ప్లే చేద్దాం, చూద్దాం. తీసుకోలేదు బాబాయ్, బాబాయ్ ఒక్క మాట ఆయన ఏమన్నాడు? అన్నాడు గొల్ల కుత్తల దెంగ మీ పిల్లలని తెలీదు. నువ్వు ఆ దరికి రావద్దాను, నేను రానన్నానన్న. నీ అమ్మల్ని, నీ పిల్లల్ని, నీ అమ్మ గొల్ల కుత్తల 100 సార్లు అంటాం. జిల్లా నాగులప్పపాడు మండలం ఈదుమూడు గ్రామానికి వెళ్ళారు. ఆశ్చర్యం చూడండి. ఈ ఈదుమూడు గ్రామం మట్టిగుంట అనేటువంటి గ్రామ పరిధిలో ఉంటుంది. మేత కోసం గొర్రెల కాపరులు వెళ్తే, అరే గొల్లనా కొడకల్లారా, ఒక్క దెబ్బకు చంపేస్తాం, అరే లం కొడకల్లారా, వాళ్ళు ఏమంటున్నారండి యాదవులు, బాబాయ్ బాబాయ్ ఒకసారి మా మాటినండి బాబాయ్ అని వాళ్ళని ప్రాధేయపడుతుంటే, వారిని నోరు తెరిస్తే చంపేస్తా గొల్లనా కొడకల్లారని చెప్పి వారిని తిడుతూ, తరువాత వారి కుటుంబ సభ్యుల్ని, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల యొక్క కుటుంబ సభ్యుల్ని
నోటితో మాట్లాడలేనటువంటి అత్యంత క్రూరమైనటువంటి దోషంలో నీ తల్లుల్ని నీ పెళ్ళాల్ని అని భారతదేశంలోనే అతి పెద్ద సామాజిక వర్గం అయ్యి దేశంలోనే మొత్తానికి ఈ ప్రపంచంలోనే అత్యంత సాంస్కృతిక రాజకీయ సామాజిక అనుబంధం ఉన్నటువంటి అతి పెద్ద కులమైనటువంటి బీసీ జాతుల్లో ఒకటైన యాదవ కుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని లంకొడకల్లారా గొల్లనా కొడకల్లారా అని దూషిస్తూ కులం పేరుతో అవమానిస్తూ కులంలో ఉన్నటువంటి మహిళలను కూడా వారి తల్లుల్ని మీ పెళ్ళాల్ని అని తిడుతూ ఎందుకయ్యా మా కులాన్ని మా ఇంట్లో వారిని మా సామాజిక వర్గాన్ని తిడుతున్నారేందయ్యా అని వారు ప్రాధేయపడుతుంటే ఒక్కసారి కాదురా 100 సార్లు తిడతాం. ఎవరిచ్చారు ఈ హక్కు? యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు గొర్రెల కాపరిగా ఒక వృత్తి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నటువంటి కొత్త గొల్లపాలెం నుండి సిఎస్ గారు పుట్టి పెరిగినటువంటి చీఫ్ సెక్రటరీ గారు పుట్టి పెరిగినటువంటి మట్టిగుంట ఈదుమూడి గ్రామానికి వెళ్తే వారి పైన దాడులు చేసి అరాచకాన్ని చేసి కులం పేరుతో దూషించి వారి తల్లుల్ని వారి పెళ్ళాల్ని అని అంటూ అరే నువ్వు బయటికి చెప్తే మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించి ఈ సంఘటన బయటికి రాకుండా ఉంచారు. ఇది జరిగిన తర్వాత యాదవ్ ప్రముఖులు వీరందరూ కూర్చొని మాట్లాడి ఏదైనా ఈరోజు ఈదుముడిలో జరిగింది రేపు మరొక గ్రామంలో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీరందరూ కూర్చొని పోలీస్ స్టేషన్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల అరాచకం ఈదుమూడి గ్రామం నుండి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి చేరింది. యాదవుల్ని బీసీల్ని చంపుతామని బెదిరించారు. ఎవరిని ఇంట్లో తల్లుల్ని ఇంట్లో పెళ్ళాల్ని నీచాతి నీచంగా మాట్లాడుతూ తిట్టారు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వారు యాదవుల్ని బీసీల్ని తిట్టారు.